శుభాంజనులు. సరే, నేను మల్కాపూర్లో 84 బ్యాచ్లో చదవకపోయినప్పటికీ కృష్ణ మేమందరం కూడా 5th క్లాస్ వరకు మల్లేపల్లిలో చదివిన తర్వాత ఈ యాక్చువల్గా రాలేకపోవడానికి మల్కాపూర్ అప్పుడు రాకపోవడం ఏంటంటే మల్లేపల్లి నుంచి మల్కాపూర్ రావాలంటే నడవడానికి కష్టం అనిపించి మా మేనమామలు మేనత్వం దగ్గర దుందిగల్ పోయినాం. దుందిగల్లో 6th నుంచి 10th వరకు అని అక్కడ ఇచ్చేసి అప్పుడు బస్ ఫెసిలిటీ కూడా లేకుండే, కొద్ది ఇబ్బంది ఉండే. ఆ విధంగా ఇక అక్కడ పోయి అక్కడ ఉండాల్సి వచ్చింది. కాకపోతే ఈ 10th వరకు మ్యాక్సిమం అందరు పరిచయం ఉన్నోళ్ళే. అంటే ఇక్కడ 10th లాగా మల్కాపూర్లో చదువుకుపోయినామో అందరికీ పరిచయంతో ఉన్నోళ్ళమే. ఒకరికొకరికి ఏదో రకంగా సందర్భం కలిసిన వాళ్ళమే, అందరం పరిచయం కనుక ఖచ్చితంగా ఇప్పుడు అన్నట్టు ఇవ్వగలిగే బ్యాచ్ మనస్ఫూర్తిగా అరే పలానోడు నా దోస్తురా పోయాడు, మేమందరం క్లాస్మేట్లో పోయాను వాడు అని చెప్పి సంబోధించేది మన క్లాస్మేట్లో కాదు. ఎంత పెద్దగానే ఉండాలి, ఎంత పోయా యారే ఎవడరో పోయి మా వాడరో పోయి అని నా క్లాస్మేట్ రా పోయి అనేది ఒక మన బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్లోనే వస్తుంది. అట్లాంటి 10th క్లాస్ స్టూడెంట్లలో వచ్చే బ్యాచ్ కనుక నిజంగా చాలా 40 సంవత్సరాల తర్వాత ఈ విధంగా అందరం ఒక స్టూడెంట్ లాగా మళ్ళీ అందరం కలుసుకోవడము, మనందరం ఒక తీపి జ్ఞాపకంగా ఇక దాన్ని అందరినీ కలపడానికి ముఖ్య కారణం కృష్ణ. ఇక మరి ఇక మన వెంకటేశం మిగతా అందరూ కూడా సంగారెడ్డి వీళ్ళందరూ కూడా చాలా అందరినీ ట్రై చేసినారు. ఆ విధంగా అందరినీ కలిపినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా రాబోయే రోజుల్లో సరే ఒకసారి మనం కలిసినాము, నిజంగా ఏ అవసరాలు ఉన్నా ఒకరికొరం ఏదైనా అంటే ఆర్థికంగానే అని కాకుండా ఏదో ఆర్థికంగా ఒకరు ఇదని కాకుండా ఎక్కడో ఒక రకంగా పనులు పడుతూ ఉంటాయి, చిన్న చిన్న పనులు పడుతుంటాయి. నీకు అవసరం ఉంటుంది, నువ్వు మాట చెప్తే పని అవుతుంది, నేను మాట చెప్తే పని అవుతుంది. అట్లాంటి పనులను కూడా ఉపయోగించుకున్నట్టు మనోడు పోయి మా దోస్తు పోయి అని చెప్పి చెప్పుకునేటట్టు సాల్వ్ చేసుకునేటట్టు కూడా మనందరం రాబోయేది. ఎందుకంటే మనది అయిపోయింది, మన పిల్లల కోసం చేయాల్సిన అవసరం ఉంది, మన పిల్లల బాగోగుల కోసం చేయాలి, వాళ్ళ కోసం చేయాల్సిన అవసరం ఉంది. కనుక దాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లలకి ఏదైనా అవకాశం ఉంది మనం అవకాశం ఇప్పించాల్సి వస్తుంది. ఎవరికి అవకాశం ఉంటే ఎక్కడ అవకాశం ఉంటే కూడా సాయం చేసుకునే విధంగా ఇది ముందుకు తీసుకుపోవాలని చెప్పి మన నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినంత సంతోషంగా రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యపరంగా అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం. కనుక మన స్టేజ్ ఇప్పుడు ఆరోగ్యంగా బతికినని రాళ్ళు, నిజంగా ఆరోగ్యంగా ఈ కాలు చేతులు ఆడుతుంటే చాలు, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. భగవంతుని మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఏందమ్మా స్టేజ్ అయిపోయింది, ఇంకా మనం సంపాదించవచ్చు, ఇంకా సంపాదిస్తాము, ఇంకా ఆర్థికంగా ఏమవుతామన్నా తెలియకున్నా కానీ ఈ వచ్చే జీవితం మాత్రం అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలి. నిన్ను ఉన్నాను మనం ఆ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిన రోజులు ఎటువంటి బాధలు కలగకుండా ఉండాలని చెప్పి మన దోస్తులందరూ ఎక్కడన్నా ఆరోగ్యపరంగా ఏదైనా అంటే హెల్ప్ కావాలనుకున్నా కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా ఏదన్నా అని చెప్పేసి అందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో కలిసి ఉండాలి. ఏదైనా అవకాశం ఏదైనా ఫ్రెండ్స్లో మన పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మళ్ళీ మనం అందరికి ఒక్కొక్కరు చెప్పుకొని కలిసేటట్టుగా ఉండాలని చెప్పి అవకాశం ఇచ్చిన అంటే మన పిలిచి మమ్మల్ని అందరినీ కూడా కలిపినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ